ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. గవర రమేష్, వైసీపీ సీనియర్ నాయకులు, చినమరికి గ్రామం, పార్వతీపురం మండలం. నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మునగపాక గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి దాడి వీరభద్రారావు. రావులపాలెంలో సంక్రాంతి సంబరాలు. భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన కొత్తపేట శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి. మండపేటలో ఈ నెల 20వ తేదీన రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి. తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు జన ప్రభంజనాన్ని చూపాలన్న ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి. కొత్తపేట జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో కన్నుల పండుగగా ప్రభల ఉత్సవం. ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన జనంతో కిక్కిరిసిపోయిన కొత్తపేట వీధులు. సంక్రాంతి సంబరాలతో సభవరం మండలంలోని గ్రామాలు కళకళలాడాయి. ఇందులో భాగంగా సభవరం మండలంలోని ఇరువాడ గ్రామంలో పెద్దల పండుగగా పిలుచుకునే సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. సర్పంచ్ బాలిరెడ్డి లక్ష్మీ కనకరాజు ఆధ్వర్యంలో భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలు పెద్దలు, మహిళలు, యువకులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందోత్సవాలతో చేసుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా భోగి రోజున మహిళలకు ముత్యాల ముగ్గులు పోటీలు నిర్వహించి ప్రథమ బహుమతి 3 తులాల వెండి, ద్వితీయ బహుమతి 2 తులాల వెండి, తృతీయ బహుమతిగా 1000 రూపాయలు, కన్సోలేషన్ బహుమతిగా 500 రూపాయలు నగదు బహుమతులు అందజేశారు. భోగి మంటలు వేసి మహిళలు, పెద్దలు, యువకులు భక్తి గీతాలు ఆలపిస్తూ కోలాటంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ పాలక సొసైటీ అధ్యక్షులు బల్లిరెడ్డి కనకరాజు, ఉప సర్పంచ్ బల్లిరెడ్డి సూర్యప్రసాద్, ఎంపీటీసీ కరి అప్పారావు, వైసీపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు, పాల సొసైటీ అధ్యక్షులు సండ్రాన అప్పారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు దాడి సత్యనారాయణ, గ్రామ పెద్దలు గళ గోవింద్, మద్దాల శ్రీనివాసరావు, నల్లి గోవింద్, వార్డు సభ్యులు నాగేంద్ర, బల్లిరెడ్డి, హరనాథ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. పక్కనే సార్ అలా నిలబడి సంక్రాంతి వాళ్ళకి మాత్రం ఇప్పుడు చెన్నగిరికి తీసుకొచ్చాం, అవి మాత్రం ఇచ్చేస్తాం. పార్టిసిపేట్ అందరికీ కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అందరికి కూడా సంక్రాంతి సంబరాలు అనేవి నిజంగా మనం ఆలోచించుకుంటే
గ్రామాల్లో అతి ఉత్సాహంగా జరుగుతాయి. ఎందుకంటే సంవత్సరం అంతా మనం కష్టపడి ఎండనక వాననక కష్టపడి పంట తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకొని దాన్ని వంట చేసి గ్రామ పెద్దలకి మన ఎవరైతే పితృదేవతలు ఉన్నారో ఆ పితృదేవతలకి ఒక ప్రసాదంగా పెట్టి ఆ పితృదేవతలకు మనం కోరుకుంటాం. అమ్మా నాన్న ఎవరైతే వారు ఈ సంవత్సరంలో మాకు వచ్చిన పంటని నీవు కూడా దాని ఆరోగ్యం మీకు కూడా మీరు వచ్చి మా దేవుడు వచ్చి మీరు ఆరోగ్యాలని మమ్మల్ని కోరుకుంటూ మాకు కూడా సర్వ సుఖాలు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటామని ప్రార్థిస్తే ఆ పెద్దలు వచ్చి ఆ దేవుడి వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని గ్రామాలు లేకపోవచ్చు. కానీ మా గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు ముందుకు తీసుకురావడానికి అందరూ కూడా ముందుకొచ్చి కనుక ఎవరికి వచ్చిన సహాయం వాళ్ళకి చేస్తారు. అలాగే అందరూ కూడా కలిసికట్టుగా చేయవలసిన కార్యక్రమం ఇది. దీనికోసం సామెత ఉంది ముందే కూడా మనం. కానీ గ్రామ చిన్నలు కూడా అందరూ కలిసికట్టుగా చేస్తేనే దేవుడు కూడా మనల్ని చక్కగా దీవిస్తారని సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి అందరూ కలిసి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామ మాజీ మహిళా మనులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక మన పాత్రికేయ సోదరులు అన్ని గ్రామాల్లో చూసి మన గ్రామాన్ని కూడా చూశారు. ఎన్నడూ జరిగిన విధంగా మన గ్రామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారనేసి నేను న్యాయ నిర్ణేతల ద్వారా మనందరికీ తెలియజేయడం అన్నది మన గ్రామం యొక్క సంతోషంగా నేను భావిస్తూ, అయితే సంక్రాంతి అనేసరికి ముగ్గులు పోటీలు, అయితే గొబ్బెమ్మలు, తర్వాత ఇతరితర పోటీలన్నీ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. అందులో భాగంగానే మన గ్రామంలో మొదటిగా ముగ్గులు పోటీల్లోనే ప్రధానంగా ఈ భారతదేశంలో పరిపాలన విధానానికి ఎవరైతే రాజుగా పరిపాలిస్తున్నారో ఈరోజు రేపు జరగబోయే 22వ తారీఖున అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగిన తర్వాత బాలరాముని విగ్రహావిష్కరణ జరుగుతుంది. అందులో ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. కారణం ఏంటంటే కొన్నేళ్ళ చరిత్ర పాటు అది కష్టంగా భావిస్తూ, ఆ కష్టాలన్నీ కూడా ఈరోజు ఆనందంగా భావిస్తూ ఆ 22వ తారీఖు కార్యక్రమాలు ప్రజలందరూ ఉత్సాహవంతులుగా ఉన్నారు. అందులో భాగంగా మరి మన గ్రామంలోనే ఎంత భక్తిభావం ఉన్నదన్నది నిదర్శనం చూపించడం కోసం ఈ ముగ్గుల పోటీల్లో అయోధ్య రామాలయ నిర్మాణాన్ని పెట్టడం అనేది మన గ్రామం అందరినీ కూడా ఆనందించవలసిన విషయంగా భావిస్తున్నాం. అంతేకాకుండా అదే ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనిక బృందం ఏదైతే ఉందో వాళ్ళందరినీ గుర్తుంచుకుంటూ అదే జై జవాన్ జై కిసాన్ అనేసి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఉమ్మలాడ గ్రామంలో జిల్లా స్థాయి ఎడ్ల పందాలు, గుర్ర పందాలు ఉత్సాహంగా జరిగాయి. ఉమ్మలాడలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మాజీ సర్పంచ్ కరి అప్పారావు కుటుంబ ఆయన కుమారులు, మాజీ సర్పంచ్ భాస్కర్ రావు, కరి మాధవరావుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గుర్రం పందాలు నిర్వహించారు. సందర్భంగా కరి అప్పారావు, కరి భాస్కర్ రావులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి తమ కుటుంబం నుండే సర్పంచులుగా తాము ఉండడానికి ప్రధాన కారణమైన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. అలాగే తమ వంతుగా గత 5 సంవత్సరాలుగా ఇళ్ల పందాలు, గుర్రం పందాలు తమ సొంత నిధులతో నిర్వహించి సంక్రాంతి సంబరాలను మనమంతా ఆనందంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ పోటీలో 25 గుర్రాలు పాల్గొన్నాయని తెలిపారు. మొదటి బహుమతి 15,000 రూపాయలు, రెండవ బహుమతి 12,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 8,000 రూపాయలు నిర్వహించామన్నారు. ఇవి కాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి ఖర్చుల నిమిత్తం 1,500 రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ రోజు ఈ పందాలు చూడడానికి చుట్టుపక్కల నుండి తరలివచ్చి విజయవంతం చేసిన వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎం గణేష్, కె భాగ్య, ఎం వాసు, ఎస్ శేషు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన జనాలందరూ చూసి చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ పండుగ సందర్భంలో మీరంతా వచ్చి మా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నా పేరు కర్రి అప్పారావు. ఉమ్మలాల్లో 20 సంవత్సరాల నుంచి మేము ప్రెసిడెంట్ పదవులు చేస్తున్నాం. నాకు ముందు మా అన్నయ్య కర్రి సూర్యనారాయణ ప్రెసిడెంట్ చేశాడు. అయిన తర్వాత నేను కర్రి అప్పారావు ప్రెసిడెంట్ చేశాను. నా తర్వాత మా అబ్బాయి కర్రి భాస్కర్రావు ప్రెసిడెంట్ చేశాడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా అభిమానం. వారి పేరు మీదే మేము ఇప్పటి నుంచి కూడా 20-30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అప్పటి నుంచే మేము కాంగ్రెస్ పార్టీకి మేము త్యాగం చేస్తున్నాం. మరి మేము అలాగే ప్రతి సంవత్సరం కూడా మా ప్రజలు కూడా మా చాలా మంచి అట్లు చూసి మమ్మల్ని ఎప్పుడు కూడా మాకు ఓటమి అన్నది ఎప్పుడు మా జీవితంలో జరగలేదు. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో కూడా మమ్మల్ని గెలిపిస్తారు. ప్రజల అభిమానం మీద మేము ఎంత డబ్బు ఖర్చు అయినప్పుడు కూడా వాళ్ళ సంతోషమే మా మహాభాగ్యంగా మేము చూసుకొని మేము వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం మేము చేయడం జరుగుతుంది. వాళ్ళని కోరిక మేరకే మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళతో పాటు మాకు స్వచ్ఛందందాలు ఎంతో ఆనందంగా ఎప్పుడు కూడా మాకు తేడా లేకుండా ఉంటాం. మేము ఎప్పుడు కూడా ఈ పండుగ విషయంలో చాలా ఆనందంగా ఈ పండుగ 3 సంవత్సరాలు కూడా మాతో పాటు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం మా జీవితం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలలో మేము పాల్గొంటాము. మేము ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వడమే మాకు తాలూకా ధ్యేయం. తర్వాత గుర్రాలకి ఈ రోజున 25 గుర్రాలు ఈ గ్రామంలో ఇవాళ వచ్చాయి. ఒక్కొక్క ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు. ఫస్ట్ ప్రైజ్కి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండో ప్రైజ్కి 1,200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మూడో ప్రైజ్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా వాళ్ళు కూడా మా మాటకి కాదనుకుంటా ప్రతి ఒక్కరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరి విలేకరులకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఇంకేదంటే విలేకరులు వచ్చి మాకు సంతోషపరుస్తున్నారు. దాంతోపాటు పోలీసు బందోబస్తు అంతా వచ్చి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం పూర్తి చేసి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వెళ్ళగలుగుతారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఉమ్మలాడ మాజీ సర్పంచ్ కర్రి భాస్కర్ నా పేరు. అలాగే గతంలో కూడా 5 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు మాజీ సర్పంచ్గా ఉన్న టైంలో కానీ మా పెద్దనాన్నగారు కర్రి సూర్యనారాయణ గారు మాజీ సర్పంచ్గా ఉన్న టైం నుంచి కూడా ఈ ఎడ్ల పందాలు, గుర్ర పందాలు ఇవి పోటీ తత్వంలో ఉమ్మలాడలో ఉన్నటువంటి విలేజెస్ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రైతులు కానీ మన ప్రజలు కానీ అందరూ కూడా ఇదే టైంలో సంక్రాంతి టైంలో అన్ని పనులు కూడా ముగించుకొని ఈ సంక్రాంతి పండుగకి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఖాళీ 3 రోజులు కూడా ప్రజలందరూ కూడా ఎంజాయ్గా చేయాలని చెప్పి మా సొంత నిధులతో ఎవరి దగ్గర కూడా డొనేషన్ కూడా తీసుకోకుండా మేము సొంత నిధులతో ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ ప్రారంభించిన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించి నలుమూల నుంచి మండలం నుంచి కానీ అనకాపల్లి నియోజకవర్గం నుంచి కానీ అందరూ కూడా వచ్చి ఉన్నారు. అలాగే మాకు గుడివాడ అమర్నాథ్ గారు సహకారం అలాగే మొత్తం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ ప్రోత్సహిస్తే ఇన్ని సంవత్సరాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సుమారు 22 గుర్రాలు పాల్గొన్నాయండి. ప్రైజ్ డొనేషన్ ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు ఫస్ట్ ప్రైజు. అలాగే సెకండ్ ప్రైజ్ 8,000 ఎంత ఉంది. అలాగే 6,000 మొత్తం 4 ప్రైజ్లు ఎంత ఉన్నాయి దీనికి. మొత్తం అన్నీ కూడా మా ఫాదరు మా బ్రదర్ కర్రి మాధవరావు గారు ఆధ్వర్యంలో విలేజ్ వర్క్స్ కమిటీ ఎక్స్ చైర్మన్ అయినటువంటి కర్రి మాధవరావు గారు ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరగడం ప్రతి సంవత్సరం కూడా ఆయన ముందుకు వచ్చి జరిపిస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఉమ్మలాడ గ్రామ ప్రజలకి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ అధిష్టానం మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో పార్టీ అధ్యక్షులను పాయకరావుపేట పట్టణ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాయకరావుపేట మండల పార్టీ అధ్యక్షులుగా ఎగదాసు నానాజీ, నక్కపల్లి అధ్యక్షులుగా వెలక సుధాకర్, ఎస్ రాయవరం అధ్యక్షులుగా పప్పల శివ, కోటౌరాట్ల అధ్యక్షులుగా సింగంపల్లి శ్రీనివాసరావు, పాయకరావుపేట పట్టణాధ్యక్షులుగా ఆచంటి నూకరాజులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్
గడ్డం బుజ్జి ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ రూరల్ ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు ఆధ్వర్యంలో జనసేన అభ్యర్థి అంగూరి శివకుమారి నియోజకవర్గంలో పర్యటించి 4 మండలాల పార్టీ అధ్యక్షులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు దేవవరపు రఘు మరియు శివకుమారిలో పార్టీ పదవులు చేపట్టిన వారికి పూల బొకేలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సత్కరించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పెద్దిరెడ్డి పద్మావతి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పాయకరావుపేట పట్టణ అధ్యక్షులు ఆచంటి నూకరాజు జనసేన అభ్యర్థి అంగూరి శివకుమారిలో మీడియాతో మాట్లాడారు. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి రమేష్ గారికి, గడ్డం బుజ్జి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ మరి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి ఈ సంక్రాంతి కానుకగా మాకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి మా బుజ్జిగారి యొక్క కృషికి, మా గడ్డ బుజ్జిగారు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా 4 మండలాల నుంచి కూడా కమిటీలు వేయడం అనేది జరిగింది. 4 మండలాల నుంచి అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్తో సహా 5 ప్రెసిడెంట్లు ఎన్నుకోవడం జరిగింది. 5 ప్రెసిడెంట్ని కూడా మరి నియోజకవర్గంలో బాధ్యతగా పనిచేయాలని బుజ్జిగారు చూసిన మేరకు వారు తీసుకున్నటువంటి బాధ్యత ముఖ్యంగా 5 ప్రెసిడెంట్లకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ వచ్చేసి మా ఆచంట లోకరాజు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే మరి మొన్నే రీసెంట్గా జరిగినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి మా ఎన్నికైనటువంటి మా రఘు గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు మరి లోకరాజు గారిని సత్కరించుకోవడానికి మా వార్డు మెంబర్ గారు పెద్దిరెడ్డి పద్మ గారు, అలాగే మా మహిళా నాయకులైనటువంటి వీరమైనటువంటి మహాలక్ష్మి గారు, అంటే మా బాబురావు గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాము. అంతేకాదు ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది పార్టీ యొక్క బలోపేతానికి, పార్టీ యొక్క కార్యక్రమాలు, పార్టీ యొక్క 2024లో జనసేన పార్టీకి టికెట్ తెచ్చుకొని జనసేన పార్టీని నెగ్గించే విధి విధానాలతో ఈరోజు జిల్లా కార్యవర్గ సభ్యులు అవ్వనివ్వండి, లేకపోతే మండల అధ్యక్షులు అవ్వనివ్వండి, మొత్తం నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఏకధాటిగా గడ్డం బుజ్జి గారు ఆదేశాల మేరకు నాతో సహా పనిచేయడానికి అయితే మేము ఇక్కడ రెడీగా ఉన్నాము. వారు ఏర్పరిచినటువంటి ఈ యొక్క పునాది, ఎవరు గడ్డం బుజ్జి గారు ఏర్పరిచినటువంటి జనసేన పార్టీ యొక్క పునాది కుటుంబం కూడా బుజ్జి గారు వారి యొక్క ఆలోచనల మేరకు నడవడానికి సిద్ధంగా అయితే ఉన్నాము. మరొకసారి బుజ్జి గారి గురించి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు కనుమ పండుగ సందర్భంగా తూర్పు రాజగోపురం ఎదురుగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ దంపతులు గోపూజ కార్యక్రమాన్ని వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్, ఏఈఓ దామర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారి పసుపులైటి కుమారి, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ పెన్నాడ వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట మకర సంక్రాంతి సందర్భంగా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచ కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సోమవారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ 3 ప్రధాన వీధుల ప్రభలను అనుసరిస్తూ చిన్న ప్రభలను ఊరేగించారు. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా కాల్పుల నడుమ ఊరేగింపు ముందుకు సాగింది. ప్రభలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొలువు చేశారు. అలాగే వేలాది సంఖ్యలో ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చారు. ఎక్కడికక్కడ రోడ్లన్నీ ప్రజలతో కెక్కిరిసిపోయాయి. విశేష సంఖ్యలో భక్తులు దేవతామూర్తులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 వీధుల వారు నిర్వహించిన పోటీ బాణసంచ కాల్పులు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. గవర రమేష్, వైసీపీ సీనియర్ నాయకులు,
చినమరికి గ్రామం పార్వతీపురం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ నెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యే రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి అన్నారు. చొప్పెళ్లలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక నగరమైన మండపేటలో జరిగే రా కదలిరా సభకు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు జన ప్రభంజనాన్ని చూపాలని అన్నారు. అధోగతి పాలైన రాష్ట్ర ప్రజల కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాష్ట్ర స్వర్ణయుగానికి సంకల్పం తీసుకువచ్చేందుకు పోరాటం చేస్తున్నారని, అన్ని గ్రామాల్లో ఇరు పార్టీ శ్రేణులు ఏకమై జనసంద్రంలా మండపేటకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని ఒకవేళ జనసేనకే కనిస్తే జనసేనకే పనిచేద్దాం అందరం కలిసి, కానీ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యకర్తలందరినీ కూడా కలపవలసిన బాధ్యత ఇద్దరు నాయకుల మీద ఉంది. అది తెలుగుదేశానికి ఉంది, అది జనసేన పార్టీ నాయకులకి ఉంది. అది కొన్ని గ్రామాల్లో అది లేదు. అది చెప్పి అన్ని గ్రామాల్లో కూడా కలిసి పనిచేయండి అని మీరు ఇన్ఛార్జీలు చెప్పి నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ రేపు మెండపాట మీటింగ్ని రా కదిలిరా ఆ మీటింగ్ని అందరూ కూడా మన కోనసీమ జిల్లా అంతా కూడా మనకి పక్కన మెండపాట ఆలమూరు మండలం ఉంది, కొత్తపేట నియోజకవర్గం పక్క సరిహద్దు నియోజకవర్గం. మరి మనం ఇక్కడి నుంచి భారీగా తరలి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో మనం ఈ అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఈ సైకోని పంపించకపోతే రాష్ట్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల పెదపళ్ల ఎస్సీపేట అంబేద్కర్ విగ్రహ ఆవరణలో కళాకారులు మాలం ఆర్టిస్టుల కళలు ప్రదర్శించారు. ఇందులో భాగంగా వారు ప్రదర్శించిన విన్యాసాలు చూపర్లను కనువిందు చేశాయి. ఒళ్ళు గగురుపాటుకు గురి చేసే విన్యాసాలను వారు ప్రదర్శించారు. నిల్చున్న చోటే స్థానికులు నిలబడి కళార్పకుండా తిలకించారు. 20 కేజీల నుంచి 100 కేజీల బరువు గల రాళ్లను పైకి లేపారు. నేటి తరం వారికి తెలియని మాలం ఆర్టిస్టుల ప్రదర్శన చూసిన యువత ఔరా అనుకున్నారు. పొట్టేళ్లతో చేసిన విన్యాసాలను చూపర్లను ఆకట్టుకుంది. చూసిన స్థానికులు వారి వంతు సహాయంగా నగదు మాలం ఆర్టిస్టులకు అందజేశారు. మన పని చేయండి, మీరు పక్కన మన ఊర్తి కుర్రలందరూ పని చేస్తారంటున్నారు. చదవటండి తమ్ముడు, కట్టండి జాగ్రత్త 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 బాబు. ఈ ఆదత్తంలో అడగోడు కాదు. నేను పండగ పూట ఆట కట్టుకుంటానంటే మీరు తలకో సాయం చేయాలి బాబా, తలకో సాయం చేయాలా? అలా చేరి చెట్టు చూసుకుని మీరు అప్పు చేసుకుంటారు. నేను ఆట కట్టుకుంటే నాకు కోతలు లేదు, సాయం చేస్తాను. నేను ఆట కట్టుకుంటాను మరి ఆ భార్య బిడ్డలు పోషించుకోలేకి. సరదాగా చిన్నవాళ్ళు అయిపోయి పెద్దవాళ్ళు వచ్చింది కాబట్టి అయా కుర్రాడు 60 కేజీలు 20 కేజీలు మానసని మార్చి అయ్యా కొద్దిగా అమౌంట్ పోగేశారట. అయ్యా ఈ రాళ్ళన్నీ బాహుబలి పట్టు ఒకే పట్టు పట్టాక మనోడు ఆ బహుమతి అప్పుడే తీసుకెళ్ళాలయ్యా. అయ్యా
రాయి పొడుచుమే కదా ఆడు పాదముల మీద ఆట చేస్తాడు ఆడతలు చేస్తే తప్ప అదే చూడండి ఎందుకు అనుభవించుకుంటారా కొట్టమల్ల డబ్బులు వస్తాలు కానీ అయ్యా ఆడు పాదముల మీద ఆట చేస్తాడు అదే 80 కేజీలు బంగుల మీద పెట్టాడు 40 కేజీలు మన పైన కావాలి 50 కేజీలు ఉంది 50 కేజీలు ఉంది బాహుబలి పట్టు రైతు పట్టు ఇంకా అది లెక్క అది వచ్చాడు లెక్క తప్పు 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 అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెదరామభద్రపురం గ్రామంలో ఇటీవల ఇరు వర్గాల కొట్లాటలో చనిపోయిన వ్యక్తి కేసులో ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పెదరామభద్రపురం గ్రామంలో గల అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్దకు చెప్పులతో వెళ్లకూడదని వారించినందుకు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కొట్లాటకు దిగి ఒకరి ప్రాణాలని బలిగొన్న సంఘటనలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు. మృతిని అన్నయ్య గంపల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలో 5 బృందాల పోలీసు సిబ్బందితో దర్యాప్తు చేసి 13 మంది ముద్దాయిలను 24 గంటల్లో అరెస్ట్ చేశారు. పాయకరావుపేట సిఐ పాలిన అప్పలరాజు, నక్కపల్లి సిఐ అప్పన్న, నర్సీపట్నం సిఐ రమణయ్య నేతృత్వంలో పాయకరావుపేట ఎస్ఐలు రమేష్, జోగారావు, నక్కపల్లి ఎస్ఐ విభీషణ్ రావులు మరియు సిబ్బంది నిందితులను జల్లెడ పట్టి పట్టుకున్నారు. ఈ మేరకు నర్సీపట్నం ఏఎస్పీ ఆదీప్ సింగ్ రాణా మీడియాతో సమావేశం నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను తెలియపరిచారు. గంపల నోకరాజు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో గంపల నోకరాజు ఆపేసి క్వశ్చన్ చేశారు. ఆ రీజన్తో ఒక చిన్న ఆల్టర్కేషన్ జరిగింది. అప్పుడు సర్పంచ్ హస్బెండ్ సత్యనారాయణ ఆ ఇష్యూకి సాల్వ్ చేసి అక్కడి నుంచి పంపించారు ఇద్దరికి. తర్వాత సిల్లి నోకరాజు ఈ ఇష్యూకి ఆయన ఇష్యూకి మనసులో పెట్టుకొని అండ్ గతంలో కూడా కొద్ది ఇష్యూస్ ఉన్నాయి ఈ మధ్యలో ఇద్దరి మధ్యలో. అక్కడి నుంచి వెళ్ళి మహేష్ ఉన్నాడు, వీళ్ళకి ఫోన్ చేసి అందరికీ పిలిచాడు. మహేష్ అండ్ వీళ్ళ ఫ్రెండ్స్కి పిలిచాడు. పిలిచినప్పుడు సిల్లి నోకరాజు, మహేష్ అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం ఈ అందరూ కలిసి అక్కడ భద్రాపురం వెళ్ళి డేంజరస్ వెపన్స్ పట్టుకొని చంపడానికి ఉద్దేశంతో అక్కడ వెళ్ళి ఈ సర్పంచ్ ఫ్యామిలీ మెంబర్స్ పైన దాడి చేశాడు. దాడి చేసిన టైంలో ఈ ఎవరైతే గంపల నోకరాజు ఉన్నారో వీళ్ళకి హెడ్ ఇంజరీ అయింది. ఇంకొకటి 6 మెంబర్స్కి కూడా హెడ్ ఇంజరీ అయింది. బట్ గంపల నోకరాజు ఈ హెడ్ ఇంజరీ ఫెటల్ అయింది అండ్ తర్వాత హాస్పిటల్లో వచ్చినప్పుడు చనిపోయారు. అండ్ ఇప్పుడు మనకి 12 జనవరి 1:30 AM కంప్లైనెంట్ గంపల సత్యనారాయణ ఒక ఫిర్యాదు ఇచ్చిన టైంలో 19/24 FIR నంబర్ 19/24 ఆఫ్ పాయకరావుపేట పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 307, 324, 323, 506, 147, 148 రెడ్ విత్ 149 IPCతో మన కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్పీ సార్ ఆదేశంతో ఆ రోజు నైట్కి మన 5 టీమ్స్ స్పెషల్ టీమ్స్ పెట్టుకొని కంప్లైంట్లో ఇచ్చిన 14 మెంబర్ పేరులో దీంట్లో 13 మెంబర్స్కి ఈరోజు అరెస్ట్ చేశాము. ఒక మెంబర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అతన్ని కూడా మన డిశ్చార్జ్ అయినప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. దీంట్లో భాగంగా వెపన్స్ సీజర్ హ్యావ్ బీన్ డన్. బైక్స్ కూడా సీజ్ అయింది. క్లూస్ టీమ్ వచ్చి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అన్నీ కలెక్ట్ చేశారు. ఇప్పుడు పెద్దరామభద్రపురంలో ఒక పికెట్ కూడా నడుస్తుంది. ఒక శాంతి భద్రత వాతావరణం కోసం ఒక పికెట్ విల్ బి కంటిన్యూడ్. అండ్ మన సైడ్ నుంచి కూడా వెంటనే మన అందరికీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పూర్తిగా ఈ ఛార్జ్షీట్ వేసి తొందరగా ఛార్జ్షీట్ వేసిన టైంలో పూర్తిగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి స్పీడీ ట్రయల్కి చేయడానికి మన విల్ డూ అవర్ ఫుల్ ఎఫర్ట్స్. మన పీపుల్కి దర్ ఇస్ అ రిక్వెస్ట్కి అందరికీ
ఏదైనా మీ ఊరిలో చిన్న చిన్న ఇష్యూస్ జరిగితే మీ వెంటనే మీ SHOకి ఆర్ 100కి కాల్ చేసి పోలీస్కి తెలియచేయాలి. ఎందుకంటే ఏదైనా ఇష్యూ ఎలాంటి పెద్ద ఇష్యూలో రాకుండా we have to see that such issues do not escalate to such issues. So I request all the press members and press people to అందరు ఊరుకి చెప్పాలి. ఇది ఏదైనా ఇష్యూ జరిగితే మన కానిస్టేబుల్ విలేజ్ అడాప్షన్ కానిస్టేబుల్స్ ఉన్నారు, మహిళా పోలీసు ఉన్నారు, అండ్ SHO నెంబర్ ప్రతి అందరి దగ్గర ఉంది. ముందు మన SHOకి దృష్టిలో పెట్టాలి ఎలాంటి ఇష్యూస్. ఇలాంటి కాదు, ఇప్పుడు ఉంటే వీ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్. హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము రిపీట్ ఆఫెండర్స్ పైన, అండ్ స్పీడీ ట్రయల్ కూడా పెడతాము ఇలాంటి కేసెస్కి. సో శిక్ష దట్ పనిష్మెంట్ షుడ్ కమ్ ఈజీ, తొందరగా శిక్ష పడాలి. అండ్ ఆ హిస్టరీ కోసం హిస్టరీ షీట్స్ పెడతాము సో దట్ కంటిన్యూషన్ ఆఫ్ మానిటరింగ్ ఇస్ దేర్ అలాంటి పర్సన్స్ పైన. సూరిబాబు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా కూడా పేరు మన ఇన్వెస్టిగేషన్లో ఉంటే వీ విల్ క్యాచ్ దెమ్ అండ్ తొందరగా క్యాచ్ చేసి గోయింగ్ ఫర్ విజిబుల్ పోలీసింగ్ ప్రతిసారిలో. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వీ ట్రై టు గో ఫర్ విజిబుల్ పోలీసింగ్, ఏదైనా వెంటనే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. అండ్ ఇన్సిడెంట్ అయినా కానీ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ముందు ఆ ఊళ్ళు ఎదురు తిరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ముందుగా ఇటువంటి ప్రొటెక్షన్ పెట్టలేకపోయారు, బందోబస్తు పెట్టలేకపోయారు. గతంలో చిన్న గ్రేజెస్ వర్ దేర్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ డామినేషన్ ఇష్యూస్, వీళ్ళంతా సర్పంచ్ ఫ్యామిలీస్తో ఇష్యూస్ వర్ దేర్. బోత్ బిలాంగ్ టు ద సేమ్ కాస్ట్, ఇష్యూస్ వర్ దేర్ ఆ డామినేషన్ కోసం. మఠ జరిగిన కథరాపురంలో ప్రతి సంక్రాంతికి కూడా ఏదో ఇష్యూ జరుగుతూ ఉంటుంది. ఈసారికి ప్రివెంట్ యాక్షన్ తీసుకోలేకపోయారు పోలీసులు. రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మరియు రావులపాలెం గ్రామ సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, మాజీ సర్పంచ్ గొలుగూరి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి నూతన వస్త్రాలు, స్వీట్లు, రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వెలగల సత్యనారాయణ రెడ్డి, కోట శ్రీలక్ష్మి వెంకటేశ్వరరావు, కాకుమల్ల శ్రీనివాస్, వరగోగుల సత్యవేణి వెంకటేశ్వరరావు, కొట్టు వరలక్ష్మి సత్యనారాయణ, చిన్నం భవానీ, సకినేటి వాకుల రాజు, అలాగే కోనాల రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్, గ్రామ పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారికి, మరి ఇక్కడ ఉన్న ఆకులరాజు గారు, అందరూ సత్యబాబు, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎవరికి మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చాను, ఫ్యామిలీలందరినీ. ఎందుకంటే మీ ఖర్చు ఏంటో నాకు తెలుసు కాబట్టి, మీ ఖర్చు ఏంటో మాకు తెలుసు కాబట్టి, అందుకే ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోకుండా మేము ఎక్కడున్నా కానీ మిమ్మల్ని గుర్తించుకోవడం. ఎందుకంటే ఇవాళ రావులపాలెం ఇంత బాగుంది, చక్కగా నీట్గా ఉంది అంటే అంతా మీ వల్లే. అందుకని మీరు మరింత రావులపాలెం మరింత శుభ్రంగా ఉండేలాగా మీరు చేయండి. ఎందుకంటే మీ అందరూ కూడా రావులపాలెం గ్రామస్తులు అయిపోయారు. ఇది మన గ్రామం శుభ్రంగా ఉండాలి. ఈ ప్రత్యేకత అంటే రావులపాలెం బాగా ఉంది అంటే అంతా మా ముద్రెడ్డి గారు కానీ అందరికన్నా కూడా మీరు శుభ్రంగా చేయడం శుభ్రంగా ఉంటుంది. అందుకని మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ కూడా చక్కగా మీ పిల్లలందరూ కూడా బాగా చదివించుకొని మళ్ళీ ఈ వృత్తులుగా రాకుండా మీరు చూసుకోండి. మీ పిల్లలందరూ బాగా చదివించండి. ఎందుకంటే ఇలాగ రాబోయే రోజుల్లో మిషనరీ పనులు మిషన్ ద్వారా చేసుకుంటారు. మీరు మాత్రం డబ్బులు వృధాగా రోడ్డు మీద ఖర్చు పెట్టకుండా మీ పిల్లలను చదివించుకొని మీరు బాగా కేటాయించి సాయంకాలం వాటిని కేటాయించిన దాంట్లో మనం తగ్గించుకొని మీ పిల్లలకు చక్కగా కోడిగుడ్లు గంట పెట్టి ఆహారం పోషకాహారం ఇచ్చి బాగా చదివించి ప్రయోజనం చేసి చాలామంది మీ ఊళ్ళో చాలామంది ఆఫీసర్లు గంట ఉన్నారు.
మరి మీ పిల్లలు కూడా ఆఫీసర్లు కావాలని చెప్పని మమ్మల్ని భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి ఈరోజు ఉదయం బిఎస్ సినిమా హాల్ ని సందర్శించారు. అభిమానులు ఆయన బ్యానర్ కు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క అభిమానాన్ని చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచితంగా సినిమా టికెట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని గంటా నరహరి థియేటర్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన విధంగా సంక్రాంతి జరుపుకుంటున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ రాజంపేట నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. రాజంపేట నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విధంగా సంక్రాంతి జరుపుకోబోతున్నాం. తప్పకుండా ఈరోజు రాజంపేటలో కాదు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నాడు. తప్పకుండా 2-3 నెలల్లో అధికారంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతుంది. అలాగే ఈరోజు సంక్రాంతి రోజున ఏమంటే సంక్రాంతి తప్పకుండా పేద ప్రజలు, మనకు కావాల్సిన మిత్రులు అందరూ చాలా సంతోషంగా మూవీ చూడాలని కోరుకుంటున్నా. ఈ రోజు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరియు రాజంపేట నాయకులకు, నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రావులపాలెం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు మన సాంప్రదాయ సంస్కృతి సంబరాల్లో భాగంగా రజస్వలగాని ఆడపిల్లలచే సామూహిక గొబ్బిళ్ల పూజ, 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని వృద్ధి చేయు భోగి పళ్ళు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది చిన్నారులు పాల్గొన్నారు. ముందుగా చిన్నారులచే బ్రహ్మశ్రీ ఈమని సత్యబాబు శర్మ షోడశ ఉపచారాలతో విఘ్నేశ్వర పూజ, గొబ్బిళ్లకు కాత్యాయని అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజ చేయించి నీరాజన మంత్రపుష్ప ఆశీర్వాదాలు అందించారు. అనంతరం చిన్నారులకు భోగిపళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కొవ్వూరి వివేకానందరెడ్డి, ఎస్వీఎస్ రెడ్డి, కొవ్వూరి విజయేంద్రారెడ్డి, సిహెచ్ పవన్ కుమార్, మన్యం పర్వత వర్ధనరావు, అలాగే సుమారు 50 మంది సాయి భక్తులు పాల్గొన్నారు. అందరూ కూడా నమస్కారం చేయండి. గౌరీ నారాయణి నమోస్తుతే. మునగపాక గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మునగపాక మండల కేంద్రమైన మునగపాక గ్రామంలో రైతు సంఘ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్లబండి పోటీలు, గుర్రం పందాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్, టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి 25 బండ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న రైతు సంఘ నాయకులకు కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి అనగానే పెద్ద సంబరం. ఎక్కడెక్కడో పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, హైదరాబాద్ కానీ, ప్రధాన నగరాలు బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా కంపల్సరీగా గ్రామీణ వాతావరణంలోకి వచ్చి ఇక్కడ ఉండేటువంటి సందడిని అన్నిట్లో కూడా పాలు పంచుకోవాలని కుతూహలాడుతూ ఉంటారు. మరి అందులో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో మునగపాకి మండలంలో మునగపాక గ్రామంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఎద్దుల బల్ల పోటీలు, అలాగే గుర్ర పందాలు అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు కాబడతా ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున జనం కూడా, అలాగే ఎద్దుల బళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచే కాకుండా రాష్ట్రాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎద్దుల బళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఎద్దుల బళ్ళ పోటీల్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అనేటువంటి కుతూహలంతో వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వస్తారు. అదేవిధంగా గుర్రాలు కూడా ఇవాళ ఒరిస్సా నుంచి, అలాగే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇవాళ గుర్రపందాలు, ఇవాళ రేపు కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా సంక్రాంతి కనుమ రోజు 2 రోజులు కూడా గుర్రపందాలు జరుగుతాయి. ఇవాళ ప్రధానంగా ఎడ్ల బల్ల పోటీలు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. ఎంతో కుతూహలంగా ఇవాళ కుటుంబ సమేతంగా పిల్లలతో పాటుగా వచ్చి ఎద్దుల బల్ల పోటీలన్నీ కూడా తిలకించి వెళ్ళడానికి రమర్లో ఈ పార్టిసిపేట్ చేయడానికి కూడా అందరూ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ పోటీల్ని ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముందు కూడా ఇటువంటి ఆచారాలని, సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే విధంగా మునగపాక గ్రామం ఎల్లప్పుడూ కూడా, ఇప్పుడు నాటక రంగంలో కూడా మునగపాక నెంబర్ 1 గా ఉంటుంది. అదేవిధంగా ఈ పోటీల్లో కూడా, ఎద్దుల బల్ల పోటీలు కూడా ఇవాళ యువతరం వారికి, కొత్త తరం వారికి ఇవన్నీ కూడా తిలకించాలి, వారు కూడా ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆర్గనైజ్ అందరికి కూడా ప్రధానంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి తెలుగువాడు కూడా ఆనందంగా, ఇవాళ ఆహ్లాదంగా, ఆరోగ్యంగా వారి కుటుంబాలతో ఈ సంవత్సరం పాటు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యలమంచిలి నియోజకవర్గం, అలాగే ముఖ్యంగా మునగపాక గ్రామం సంక్రాంతి సంబరాల్ని మరి ప్రాచీనంగా ఎలా అయితే వస్తున్నాయో అలా గత 16-17 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా నేను రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ప్రతిసారి పిలవడం, నేను ఈ సంబరాల్లో పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే రైతును బతికించేది మునగపాక మండలం. అలాగే ప్రతి ఒక్క ఏదైనా సరే, అంటే పండగ అవనియండి, లేకపోతే ఒక నాటకం అవనియండి, ఏదైనా అవనియండి, అది వెనకాడకుండా మరి మునగపాక గ్రామంలో జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరింతగా రోజు రోజుకి కూడా ఇక్కడ సంబరాలని మరింత బ్రహ్మాండంగా జరుపుతున్నారు. ఇది రాబోయే రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎవరైనా సంబరాల్లో పాల్గొవాలి, మకర సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలంటే మునగపాక రావాల్సిందే. అంత రీతిలో ఇక్కడ మరి ఈ ఎడ్ల బండి పోటీలు కానీ, గాలిపటం పోటీలు కానీ, గుర్రబండి పోటీలు కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా చాలా సంతోషకరం, ఎందుకంటే రేపటి తరం కూడా వచ్చి ఇందులో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనికి నిజంగా ఈ మునగపాక ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి 15 సంవత్సరాలుగా మాకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దాడి వీరభద్ర గారికి ముఖ్యంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ఇన్ఛార్జ్ ప్రగతి నాగేశ్వర గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే పల్లెటూరులోను ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి అనేసరికి ఎంత సిటీ వెళ్ళిపోయినా కూడా కంపల్సరీగా మునగపాక రావాల్సిందే. మునగపాక వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి మేము భోగి రోజు గాలిపటాల పోటీలు, అలాగే పెద్ద పండుగ రోజు ఎడ్ల పోటీలు, అలా కన్నప్ప పండుగ రోజు గుర్రాల ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఎందుకంటే రైతులకి పంట చేతికొచ్చే సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళందరినీ ఉద్దేశించి నెక్స్ట్ భావితరాల వారికి ఈ కార్యక్రమాల గురించి, సంస్కృతి గురించి తెలియడం కోసం
మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి గత 15 సంవత్సరాలుగా. దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మునగపాక గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి దాడి వీరభద్రారావు. రావులపాలెంలో సంక్రాంతి సంబరాలు. భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన కొత్తపేట శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి. మండపేటలో ఈ నెల 20వ తేదీన రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి. తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు జన ప్రభంజనాన్ని చూపాలన్న ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి. కొత్తపేట జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో కన్నుల పండుగగా ప్రభల ఉత్సవం. ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన జనంతో కిక్కిరిసిపోయిన కొత్తపేట వీధులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. గవర రమేష్, వైసీపీ సీనియర్ నాయకులు, చినమరికి గ్రామం, పార్వతీపురం మండలం.